సునాదస్వరము ఫిబ్రవరి 17. అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండె తేనెతో నిన్ను తృప్తిపరచుదును. కీర్తనలు 81:16. మరి దేవుడు తన ప్రజలను పోషించే దేవుడు, మరి తృప్తిపరిచే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. అతి శ్రేష్టమైన గోధుమను నేను అనుగ్రహిస్తాను, నేను మిమ్మల్ని పోషిస్తానని చెప్తున్నాడు. కొండె తేనెతో నేను తృప్తిపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుడు మనకు అన్ని శ్రేష్టమని అనుగ్రహిస్తాడు, మనల్ని పోషిస్తాడు, మనకు సంరక్షకుడుగా ఉంటాడు. మనం తృప్తి పొందులాగున ఆయన అన్నీ మనకు అనుగ్రహిస్తాడు. అందుకే తన ప్రజలకు వాగ్దానం చేశాడు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో మనం చదివినప్పుడు వాగ్దాన దేశం గురించి ప్రజలకు చెప్పాడు. నేను మిమ్మల్ని పాలు తేనె ప్రవహించే దేశంలోకి నడిపిస్తాను. మరి ఆ దేశంలో గోధుమలు, అంజూరపు పండ్లు, మరి ద్రాక్ష చెట్లు, ఒలీవ నూనె, తేనె అన్నిటితో మీరు తృప్తిపరచబడతారు. ఆ మంచి దేశంలో ఎటువంటి కరువు ఉండదు, ఎటువంటి లోపం ఉండదని చెప్పాడు. మరి మీరు కరువు లేకుండా తిని తృప్తి నొంది దేవుణ్ణి స్తుతించాలని చెప్పి దేవుడు బయలుపరిచాడు. మరి దేవుడు మనకిచ్చేవన్నీ పొందుకొని మనం ఆయనను స్తుతి చేయాలి. మన దేవుడు మనకు పోషకుడుగా ఉన్నాడని చెప్పి నిత్యం ఆయనను ఆశ్రయించి ఆరాధించాలి. మరి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో చదివినప్పుడు అక్కడ సంవత్సరాల పంటను నేను ఇస్తానని వాగ్దానం చేశాడు. మీరు కడుపార తిని తృప్తి పొందులాగున నేను సంవత్సరాల పంటను మీకు అనుగ్రహిస్తానని ప్రభు బయలుపరిచాడు. మరి ఎన్ని మనం కోల్పోయినా, ఎన్ని సంవత్సరాలైనా తిరిగి మరలా మనకిచ్చి అతి శ్రేష్టమైన వాటితో మనకు పోషించి తృప్తిపరుస్తాడు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తు చెప్పాడు, ఆకాశ పక్షులను చూడమన్నాడు. అవి విత్తవు, కోయవు, పరలోకమందున తండ్రి వాటిని పోషిస్తాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులని చెప్పాడు. మన దేవుడు మనలను బహుశ్రేష్ఠులుగా చూస్తున్నాడు. పక్షులనే పోషించిన దేవుడు మనల్ని తప్పుగా పోషిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఏ అవసరమున్నా, ఏది కావాలన్నా దేవుని ఆశ్రయిద్దాం. ఆయన మనల్ని అతి శ్రేష్టమైన వాటితో పోషిస్తాడు, తృప్తిపరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా సమస్తాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినిచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. అతి శ్రేష్టమైన వాటితో వారిని పోషించండి. దేవా, వారికి అన్ని అనుగ్రహించి తృప్తిపరిచి మిమ్మల్ని స్తుతించులాగున గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.